సార్ ఈ మధ్య మనం చూసుకుంటే ప్రతి ఇంట్లో కాన్స్టిపేషన్ ఎసిడిక్ ఇష్యూస్ అనేవి ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే టాబ్లెట్ వేసుకుంటారు, అది అప్పుడప్పుడు బాగుంటుంది, కాకపోతే మళ్ళీ ఫేస్ చేస్తుంటారు, కంటిన్యూస్గా అది వెళ్తూనే ఉంటుంది. దీనికి మనం కంప్లీట్ ఫుల్ స్టాప్ ఏమన్నా పెట్టచ్చా దీనికి? అవునా మరి నువ్వు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఈ కాన్స్టిపేషన్ ఎసిడిక్ ఇష్యూస్ అనేది అయితే మాక్సిమం గా ఉంది. మీకు కాన్స్టిపేషన్ రావడానికి హై ఎసిడిక్ ఉండడం అని ఒకటి ఏంటంటే ఆకలిసినప్పుడు తినకపోవడం. ఆకలిసినప్పుడు తినడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ఆకలిసినప్పుడు వాటర్ తాగేస్తారు, లేకపోతే ఆకలిసినప్పుడు బయట వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ తాగడం కానీ ఓకే ఇలాంటి లిక్విడ్ బేస్డ్ తీసేసుకుంటారు. ఇంకా మీ డైజెషన్ సిస్టమ్ ని ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. అలా కాకుండా కొంతమంది హై స్పైసీ ఫుడ్స్ తినడం, ఇది కూడా ఇంకా ఎక్కువ యాసిడిక్ కి దారితీస్తుంది. సో ఆల్రెడీ యాసిడిక్ ఉన్న బాడీకి ఇంకా ఎక్కువ యాసిడ్ క్రియేట్ చేసే ఆహారం ఇవ్వడం వల్ల ఎక్సెస్ యాసిడ్ మీకు ఎప్పుడైతే బాడీలో ప్రొడ్యూస్ అవుతుందో అది మీకు కాన్స్టిపేషన్ కి లీడ్ చేస్తుంది. అంటే మొత్తం మీ కొలన్ అంతా కూడా డ్రై అయిపోయి స్టూల్స్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మీకు హార్డ్నెస్ వచ్చేస్తుంది. సో అక్కడ కాన్స్టిపేషన్ అనేది జరుగుతుంది. ప్లస్ మీకు ఎయిర్ ఎలిమెంట్ అంటే మీకు బాడీలో ఏదైతే ఎయిర్ ఎలిమెంట్ మీకు కింద స్టూల్స్ ని పుష్ చేయాలో అది రివర్స్ లో ఎక్సెస్ ఫామ్ అయిపోయి రివర్స్ లో పైకి తన్నేయడం, దాని వల్ల హెడ్ ఏక్ రావడం, సైనస్ రావడం. ఓకే సో ఈ రిఫ్లెక్షన్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. ఇది తెలియకపోతే దీనంత నరకం ఏమి ఉండదండి. అంటే కొంతమందికి ఇట్లా సాయంత్రం అయిపోగానే తలలో మొత్తం అంతా గ్యాస్ ఫామ్ అయిపోతుంది, పొద్దున్న లేస్తే మోషన్ ఫ్రీ అవ్వదు. ఇది రోజు పడే అవస్థలు చూస్తుంటే చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట దీన్ని హీల్ చేసుకోవడం. న్యాచురల్ మెథడ్స్ లో ఈ అసిడిక్ ఇష్యూస్ ని అనేది హ్యాపీగా తీసేయచ్చు. ఇప్పుడు మన దగ్గరికి వస్తే చాలా మందికి మేము థెరపటిక్ యోగా గానీ న్యూరోథెరపీలో అసిడిక్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి, ప్లస్ ఇంకో కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏ కండిషన్ లో ఉన్నా కూడా న్యాచురల్ గా చాలా సింపుల్ వేగా ఇలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు. ఎక్కువ టైం అంటే 15 to 20 days లోపలనే చాలా వరకు హీలింగ్ అనేది జరిగింది చాలా మందికి. సో సొల్యూషన్ అయితే ఉంది, ఎవరు కూడా భయపడక్కర్లేదు ఈ ప్రాబ్లంతో.